నమస్తే అందరికీ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయం 21వ శ్లోకం నుంచి యత్తు ప్రత్యుపకార్థం పరముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్ధానం రాజసం స్మృతం. కాని ప్రత్యుపకారమును ఆశించి గాని ప్రతిఫలాక్షతో గాని వివిధములకు ఒత్తుడులకు లోనై గాని బాధపడుచు విధి లేక ఇచ్చు దానమును రాజస దానము అని అందురు. అదేశకాలే యుద్ధదానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవఖ్యాతం తత్తామసముదాహృతం. సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవాధరములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము కాని దానము తామస దానము అని అనబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ వివితాః పురా. ఓం తత్ సత్ అని 3 విధములకు పేర్లు సచిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండి ఏ సృష్టియాది యందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞ దాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రార్థింతురు. తదిచ్ఛనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః దానక్రియాస్స వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష కలవారు స్వలాభేక్ష లేశమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది ఎంతయును పరమాత్మదే అను భావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావే సాధుభావే చ సదిత్యేత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్టభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణము నందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదతి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞదాన తపక్రియలయందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందరు. ఆస్తిక భావమును సత్ అని అందరు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిక్షయాత్మక కర్మలను కూడా సత్ అని అందరు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం తయత్ అసదిత్యుచ్యతే పార్థన చ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ విశ్వాసము లేకుండా చేయబడు హోమం, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభకర్మలన్నీను అసత్ అనియు చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా కానీ మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలగదు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ 17th chapter.
వరకు ఇస్తాం విత్ యువర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ 18th చాప్టర్ చూద్దాం.